సో ఒక దయ్యం కావచ్చు, వినండి బాగా వినండి, ఒక దయ్యం కావచ్చు, ఒక వ్యాధి కావచ్చు, నిన్ను పట్టి పీడిస్తున్న ఒక సమస్య కావచ్చు, లేకపోతే నువ్వు మార్పు కోరుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే నువ్వున్న గ్రామం కావచ్చు. ప్రార్థన చేసేటప్పుడు నిశ్చయత ఉండాలి, విశ్వాసం ఉండాలి, అది పరలోకం వెళుతుంది, ఇవన్నీ విన్నారు. ఈ మాట మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి తగిన ప్రార్థన ఖచ్చితంగా నీకు నాకు ఉండాలి. మనం ప్రార్థన మూల్యం ఎంత చెల్లిస్తామో, ఏ పరిధిలో దేవుణ్ణి సంధించగలుగుతామో ఆ పరిధిలోనే మనం ఆన్సర్స్ చూస్తాం. ఒకసారికి జవాబు రాకపోతే మరోసారి ప్రయత్నిస్తా, రాకపోతే ఇంకోసారి ప్రయత్నిస్తా, రాకపోతే మరోసారి ప్రయత్నిస్తా. జవాబు రాకపోతే ప్రార్థన తీవ్రత పెరుగుతుంది భక్తుల్లో. అది విషయం.